విచారణ నేరస్తుల్ని కాపాడటానికి జరుగుతూ ఉంది. దీనిలో ఎవరైతే దోషులుగా ఉన్నారో పోలీసు అధికారుల్ని వారిని కాపాడాలనే ఉద్దేశంతో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ చాలా కీలకమైన వార్త వారి పత్రికలోనే ఈనాడులోనే వచ్చింది. అదేమిటంటే సీసీటీవీ ఫుటేజీలు మాయం. 9వ తారీఖు నుంచి ఏం జరిగిందో కృష్ణలంకలో సీసీ ఫుటేజీలు తీసేశారట. వాళ్ళే రాశారు. ఏం తీశారు? ఒక టెక్నీషియన్ పిలిపించి అవన్నీ తీసేసి నిన్న మొన్నటే ఉన్నాయంట. నిన్న మొన్న నుంచి మాత్రమే సీసీ ఫుటేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతకు ముందు మొత్తాన్ని తుడిచేశారు. ఏంటిది నా తెలియగలుగుతా? ఏం చేస్తుంది సిట్టు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? డీజీపీ ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా, దీనిలో కమిషనరే దీనికి చుక్కానిలాగా ప్రవర్తించాడు. అందువల్ల సాక్ష్యాధారాలన్నీ కూడా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను తెలియగలుగుతానండి, ఒక కేసులో ఒక ముద్దాయిని పెడితే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలుసా? నేరస్తులని కాదు, నేరారోపణ ఉన్నది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచితే విచారణ సక్రమంగా సాగుతుందని, విచారణలో సాక్షుల్ని బెదిరించుకోకుండా ఉంటాడని, ఇలాంటి సాక్ష్యాధారాలను తొలగించుకోకుండా ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే నేరారోపణ చేయబడినటువంటి అక్యూజ్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు. ఎందుకని ఇక్కడ జరగలేదు? 19వ తారీఖున మీరు కేసు రిజిస్టర్ చేశారు. అఫ్ కోర్స్ అది లోపభూయిష్టమైనటువంటి ఎఫ్ఐఆర్, అది నిలబడదు. దానిలో కూడా సహాయం చేయాలని అనుకుంటున్నారన్నమాట. ఈ నాగరాజు అనే సిఐని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. నిజంగా కేసు రిజిస్టర్ అయిన మరుక్షణమే నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించాలి. అంతేకాదు, నాగరాజుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మళ్ళా కోర్టులో విచారణకు తీసుకొని పోలీస్ కస్టడీలో విచారణ చేసి వాస్తవాలన్నీ బయటకు రావాలి. అయ్యో రాటలా మొత్తం తుడిచేస్తున్నారు టోటల్గా. చాలా విచిత్రమైన వార్త ఇది. సీసీ ఫుటేజ్ యొక్క దృశ్యాలను మొత్తాన్ని తొలగించేశారు, శవాన్ని బూడిద చేశారు, బూడిదను కూడా మాయం చేశారు. ఇంకేం జరగాలి? సిఐని అరెస్ట్ చేయరు అంటే ఖచ్చితంగా పోలీసులు కాపాడటం కోసం సర్వశక్తులు ఉపయోగిస్తున్నారని చెప్పడానికి తాజా ఉదాహరణ ఈ సీసీ ఫుటేజ్ మాయం. కాబట్టి అందుకే అడుగుతున్నాం, సిబిఐ విచారణ వేస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు, దీనిలో దోషులు దొరకరు, తప్పుకుపోతారు. ఇది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు రాసి సిబిఐ విచారణ వేస్తేనే ఆ బాధితులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఆ బాధితులకు న్యాయం జరగదు. ఈ కేసు గాలిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండో అంశం ఏంటంటే, పాపం పవన్ కళ్యాణ్ గారు మొన్న మేము 21వ తారీఖున కాపులందరం వెంకటాయపాలెంలో సమావేశం అయితే ఆయన బహుశా 19వ తారీఖు పిలిచి చెప్పినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ కాపులేదు మీటింగ్ పెట్టుకుంటున్నారు నువ్వు వెళ్ళు అని. 20వ తారీఖు వచ్చి కాకినాడలో మీటింగ్ పెట్టాడు. మొత్తం ఆయనకి సంబంధించిన కాపులందరూ రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. ఆ నానాచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మళ్ళీ అంటారు నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాల్సిందే. ఎవడు కదన్నాడు? నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే. ఎవరు కాదన్నారు? ఎవరన్నా కాదన్నారా? అంటే శిక్షించడం అంటే ఏంటి అని అడుగుతా ఉన్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ మాటలు మాట్లాడి జనసేన శాసనసభ్యులు, జనసేన నాయకులు, నేను అడుగుతా ఉన్నా, నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే అంటే నేరస్తులను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని చంపేసి వాళ్ళని బూడి చేసేసి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా తీసేయటమా నేరస్తులను శిక్షించడం అంటే? నేరస్తులను శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి తప్ప పోలీసులు కాదు. ఇది గమనించుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాలి, కాపులైనా శిక్షించాలి, కమ్మవారైనా శిక్షించాలి. ఎవడు కదన్నాడు? శిక్షించండి స్వామి, ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో శిక్షించాలి తప్ప నాగరాజు లాగానో లేకపోతే కమిషనర్ లాగానో తీసుకొచ్చి పట్టుకొచ్చి చంపేసి బూడిద చేసి, బూడిద కూడా లేదంట, బూడిదలు కూడా లేదు, ఇంకా అసలు సాక్ష్యాధారాలు లేకండి. ఈ కేసును ఎవడు కాపాడతాడు? ఒక సిబిఐ తప్ప. ఈ విధంగా నా మీద కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ఏమంటారు ఈయన? చదివి వినిపిస్తా. నేరస్తులను నేరస్తులుగానే చూడాలి. ఎవడు కదన్నాడు? నేరస్తులు నేరస్తులుగానే చూడండి. ఒకవేళ ఆయన నేరస్తులు అనుకో, నేరస్తులు కూడా కాదు. ఎవరు? గాదే సాయి కృష్ణ నేరము మోపబడినటువంటి వ్యక్తి. ఆయన మీద 2 కేసులు మాత్రమే ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ గారు 22 కేసులు ఉన్నాయని చెబుతాడు. ఎందుకే అబద్ధాలు చెబుతాడు నాకు అర్థం కాకుండా? తెలుసుకుని చెప్పాలి కదా. 2 కేసులు మాత్రమే అతని మీద ఉన్నాయి, అవి కూడా NPWs ఉన్నాయి. ఆ కేసుల్లో కోర్టుకు హాజరు కాకపోవటం వల్ల నేరస్తులుగానే చూడాలి తప్ప వారి కులం చూడకూడదని, నేరం చేస్తే ఎవరినైనా చట్ట ప్రకారం శిక్షించాల్సిందేనని తమ ఉద్దేశమని జనసేన నేత ప్రభుత్వ చీఫ్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. హత్యాచారాలు పాల్పడిన వారిని ఏమి అనొద్దని చెప్పడమే మీ ఉద్దేశమా? హత్యా నేరాలు పాల్పడినటువంటి వారిని ఏమి అనొద్దని ఎవరు చెబుతాడు? కోర్టులో పెట్టమంటాం, అంతేగాని తీసుకొచ్చి కాల్ చేయమంటారా? చంపేస్తారా? అది ఇక్కడ పాయింట్. అనొద్దని చెప్పడం మీ ఉద్దేశమా అని వైకాపా నేతలను ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి కాపు కాబట్టి కాపులను చంపేస్తున్నారని, చంపిన వ్యక్తి కాపు అయితే కాపులను హింసించేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో మాట్లాడాడు. ఆయన ఏమంటాడు? తప్పుడు ఫోటో, వైకాపా నేత అంబటి రాంబాబు తప్పుడు ఫోటోలతో ప్రజలను తప్పుదారి పట్టించారన్న మండిపడ్డారు. నేను తప్పుడు ఫోటోలతో తప్పుదారి పట్టించాను అనుకోండి, కాసేపు అనుకుందాం. అంటే ఆయన చచ్చిపోలేదని మీ ఉద్దేశం? నేను ఇలా కొట్టారని ఫోటోలు ఇచ్చా, మొన్న కూడా చెప్పా. చచ్చిపోయిన వ్యక్తి ఇతను అని ఇచ్చా. ఈ ఫాల్సా? ఈ ఫోటోలు ఫాల్సా? రేపు 19 తారీఖు రిపోర్ట్ ఇచ్చేయండి. ఎందుకు మాట్లాడతాను నాకు అర్థం కాల. ఇంత నీచమైన ఘోరమైన, ఇట్ ఇస్ రేర్ కేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే అత్యంత అరుదైన కేసు. కొట్టి చంపటం ఒకటైతే సాక్ష్యాధారాలు లేకోకుండా చేయటం, సీసీ ఫుటేజీలు మాయం చేయటం, ఇంత ఘోరమైన తప్పిదం చేసి అతను నేరస్తుడు, అతను చంపబడలేదు, అతని ఫోటోలు ఫాల్సు, అతను బతికే ఉన్నాడు అని చెప్పదలుచుకున్నారా? 19వ తారీఖున మీరు ప్రొడ్యూస్ చేయండి. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆయన బతికే ఉన్నాడు, నేను చెప్పింది తప్పుడని. నేను 100కి 100 రూపాయలు చెప్తున్నా, అతన్ని చంపేశారు. నేను ఇచ్చిన ఫోటోలు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు అడగండి, కోర్టు ద్వారా లేదా పోలీస్ స్టేషన్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తానని చెప్తే, ఏంటన్ని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్ అంతా ఆ రెచ్చగొట్టి, చాలా చిత్రం ఏంటంటే ఇంకోటి చెప్తా, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మాట్లాడట్లా, వాళ్ళు ఏం మాట్లాడట్లా, ఇతను నేరస్తుడు అందుకే చంపామంటలా. బుర్రలేని ఈ జనసేన పార్టీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ కుర్రవాడిని చంపడం కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. ఎంత దురదృష్టం. నాగరాజు వైపున కూర్చొని మాట్లాడుతున్నారు, సిఐ నాగరాజు తరపున మాట్లాడుతున్నారు. సిఐ నాగరాజు ఇంటికి వెళ్ళి నాగరాజును అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఉద్యమం చేసే ప్రతి వాడు పవన్ కళ్యాణ్ పంపించిన వాడే. ఏంటో ఈ అన్యాయం నాకు అర్థం కాలేదు. సమాజం ఎక్కడికి పోతుంది? ఒక లాకప్లో ఒక వ్యక్తిని దారుణంగా చంపి సాక్ష్యాధారాలు లేకోకుండా చేసినటువంటి పోలీస్ వారిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే అసలు బుర్ర ఉందా, బుర్ర లేదా? నాకు అర్థం కాల. అదేమంటే మైక్ ముందు చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. నేను మరోసారి చెప్తున్నాను, ఇది చాలా కీలక పరిణామం. కృష్ణలంకలో సీసీ ఫుటేజ్ మాయమవటం పట్ల ఆందోళన చెందవలసిన అవసరం ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించడంతో పాటు నేరస్తుల్ని కాపాడే కార్యక్రమంలో ఉండబట్టే ఈ సీసీ ఫుటేజ్ మాయమైపోయింది. మీకు ఒక విషయం చెప్తా ఇక్కడ. అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ డెసిషన్, ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో కానీ మరొక చోట కానీ సీసీ ఫుటేజ్ 18 మాసాలు స్టోర్ చేయాలి. 18 రోజులు కూడా స్టోర్ చేయాలి. హోంమంత్రి గారు ఏమన్నారు తెలిసి మధ్యన, రాష్ట్రంలో 70,000 సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ నేరం జరిగినా టక్కన తీసేస్తా ఉన్నారు. ఎవరు? హోంమంత్రి గారు. పోలీస్ స్టేషన్లో లేవు. రోడ్డు మీద సంగతి దేవుడు ఎరుగు. పోలీస్ స్టేషన్లోనే సీసీ ఫుటేజ్ మాయం చేశారు. ఏంటిది? ఏమండి హోంమంత్రి గారు, మీ వల్ల కాదులే. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి హోమ్ ఇస్తే సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పాపం అనిత గారి వల్ల ఈ సీసీ కెమెరాలు మాయమైపోతాయి. నేరస్తులేమో పారిపోతుంటారు, నేరస్తులనేమో కాపాడుతూ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నేరస్తులనేమో రక్షిస్తూ ఉంటారు, సీసీ ఫుటేజ్లు పోతా ఉంటాయి. అందువల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ ఇస్తే ఇవన్నీ సెట్ అవుతాయి. అది ఆలోచించండి. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. హోంమంత్రి గారు అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెబుతున్నారు మైక్ ముందు. బ్రహ్మాండమైన సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నేరం జరిగితే 5 నిమిషాల్లో పట్టుకుంటా ఉన్నారు. చివరికి పోలీస్ స్టేషన్లోనే దిక్కు మొక్కు లేదు. ఇంత దారుణమైనటువంటి సంఘటన బహుశా ఎక్కడ జరగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంత మేకప్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఈ కేసు అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. కేవలం ఊరిని తూతూ మంత్రంగా
ఆ తల్లిదండ్రుల్ని, ఆ తల్లిని లేదా వారి కుటుంబాన్ని ఏదో కంటి తుడుపు చర్య చేయాలనే ఉద్దేశంతో సిట్టు వేసి వాళ్ళ చేత విచారణ జరిపి నేరస్తులు ఎస్కేప్ అయ్యే విధంగా అతి బలహీనంగా కేసు రిజిస్టర్ చేశారు. అతి బలహీనంగా విచారణ జరుగుతుంది. అతి బలహీనంగా ఛార్జ్షీట్ వేస్తారు. ఇది కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎన్ఐతో కానీ ఇది జరిపించవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే బాధితులకు న్యాయం జరగదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు జ్ఞానోదయం తెచ్చుకుని నేరస్తుల్ని శిక్షించే కార్యక్రమం చేయాలి. ఇక్కడ నేరస్తులు చనిపోయిన వాడు కాదు, ఇక్కడ నేరస్తుడు చంపిన వాడు నాగరాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, వారి మీద యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఏం జనసేనలో అందరూ మాట్లాడరే, మరి కాపులే మాట్లాడుతున్నారే. నానాజీ ఆయనే, మరి బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనే, దుర్గేష్ ఆయనే, కాపులే మాట్లాడుతున్నారు. మరి కడమ లేరా? కడమ ఎందుకు మాట్లాడలేదు చెప్పండి నాకు. మీ కూటమి ప్రభుత్వం కదా, చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు? వాడు నేరస్తుడు, అందుకే వాడికి శిక్ష పడిందని చెప్పడే. నువ్వెందుకు చెబుతున్నావు? నీ లైన్ ఏంటి, ఆ లైన్ ఏంటి? తెలివిగలవాడు చంద్రబాబు, బుర్ర ఉండోడు, నీకు బుర్ర లేదు, తెలివి తక్కువడివి, అందుకని నేరస్తులు బుధన వేసుకుంటున్నావు. చంద్రబాబు మాత్రం ఆ విజిలెన్స్ పిలిచి ఓదార్చి, అమ్మ నీకు న్యాయం చేస్తాను, ధర్మం చేస్తాను, నేరస్తులందరూ శిక్షింపజేస్తాను అని మాయ మాటలు చెప్పాడు. నువ్వు మాయ మాటలు కూడా చెప్పలేవు, దొంగ మాటలు చెబుతున్నావు. ఏంటిది నాకు అర్థం కాలే. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే అంటే నేరస్తులు ఏ కులం వారైనా చంపేయాల్సిందేనా? ఏంటిది? బుర్ర తక్కువ మాటలు మాట్లాడి అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి చివరికి అపాస్వాలయ్యే పరిస్థితికి వాళ్ళ జనసేన పార్టీ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి మీటింగ్ చెప్పే వరకు వాళ్ళు రెచ్చగొట్టేంతవరకు ఇళ్లలో పడుతున్నారు జనసేన వాళ్ళు. ఇప్పుడు వచ్చి కళ్ళు తాగిన కోతుల్లాగా చిందులేస్తున్నారు. కళ్ళు తాగిన కోతులే వీళ్ళందరూ చిందులేస్తున్నారు. 20వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడరా మీరెవరు, నేనే మాట్లాడాలా అని వాళ్ళు గద్దించాడు. అంటే మన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారా, మనం ఇక చిందులేయాలని చిందులేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీ పరువు పోగొట్టుకుంటున్నారు. అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడి మీ పరువు పోగొట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే ఇలాంటి అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడుతున్నారు అనేటువంటి భావన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కలుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోండి. ఆ కళ్ళు దాగిన కోతుల్లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మీ జనసేన నాయకులకి కాస్త బుద్ధి చెప్పండి, లేకపోతే మీరు కూడా కళ్ళు దాగి డాడీ చేయండి. అంతకన్నా చేసేది ఏముంది? దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. మాకేంటి చెప్పండి? మాకేమన్నా ఆయన గాదే సాయికృష్ణ మా పార్టీనా? మీ పార్టీయే కదా, మేము జనసేన అన్నారు కదా. మీ పార్టీ కూడా చచ్చిపోతే మేము పలకరిస్తే ఏంటి మీ సుపనేతనం? నాకు అర్థం కాలేదు. డ్యాన్స్ చేస్తున్నారు కళ్ళు దాగిన కోతుల్లాగా. తప్పిది. ధర్మం ధర్మంగా ఉండాలి, న్యాయం న్యాయంగా ఉండాలి. పోలీస్ స్టేషన్లో దారుణమైన హత్యలు జరుగుతూ ఉంటే వాటిని సపోర్ట్ చేసేటటువంటి అప్రజాస్వామికమైన పద్ధతుల్లో మీ పార్టీ దిగజారిపోవటం క్షమించరు ప్రజలు, మేధావులు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్లో ఏ వ్యక్తి చనిపోయినా, చంపబడ్డా, సాక్ష్యాధారం లేకుండా కాల్చివేసినా ఖచ్చితంగా ప్రభుత్వం రియాక్ట్ కావాలి. ముఖ్యంగా జనసేన పార్టీ రియాక్ట్ కావాలి. రియాక్ట్ కాకపోతే కాపోయింది. పోలీస్ స్టేషన్కి, హత్యాకాండకి, నాగరాజుకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలా. జనసేన నాయకులు అక్కడ కూర్చొని జిందాబాద్లో కొడుతున్నారు. నాగరాజు జిందాబాద్, నాగరాజు అరెస్ట్ చేయడానికి ఇల్లేదని. ఏంటిది? ఎక్కడ పోతున్నారు మీరు? కొద్దిగా ఆలోచించుకోండి, ఆలోచించుకుని మాట్లాడండి. లేకపోతే చంద్రబాబుని సలహా అడగండి, చెప్తాడు తెలివిగల సలహా. బుర్ర తక్కువ మాటలు మాట్లాడుకొని నాశనం చేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు, సభ్యత కాదు, తెలుసుకోమని కోరుతా ఉన్నారు. నిజమేగా మరి, ఒకటి కాదు రెండు కాదు. విజయవాడలో మరొక లాకప్ డెత్ లాంటివి చూసాం కదా మనం. కిరణ్ కుమార్ కదా పేరు, భోగిన కిరణ్ కుమార్, క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాని మీద కూడా రిపోర్ట్ ఇచ్చారు, కేసు కట్టారు. ఇప్పుడు మర్డర్ కేసు కట్టొద్దు, అతను సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత దాన్ని కర్మం చేయమని దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ 2 కేసులు కృష్ణలంకలోనే అదే పోలీస్ స్టేషన్లో జరిగినాయి. అదే పోలీస్ స్టేషన్లో రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నారు. ఏమిటిది? ఎంత దుర్మార్గమయ్యా. కంచే చేను వేస్తే ఏమైంది చెప్పండి? రక్షించవలసిన వాడే భక్షిస్తే ఏమైంది చెప్పండి? ఎవరు? పోలీసులు రక్షించాలి. ఏమన్నా నేరం చేస్తుంటే వాడిని
నుంచి ప్రజల్ని కాపాడాలి. నేరస్తులని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళని చంపేస్తుంటే ఇంకేం చేయాలి? ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఎక్కడికి పోతుంది ఈ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు? కమిషనరే నాయకత్వం వహించి టాస్క్ ఫోర్స్ని పంపించి అతను తీసుకొచ్చారే. చాలా మంది గుసగుసలు ఆడుకున్న దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఎవరో పెద్ద నేరస్తుడిని కాపాడటం కోసం ఈ పిల్ల సాయిని కుర్రవాడిని బలి చేశారు. అది ఎప్పుడు బయటకు వస్తో తెలియదు. రేపు 29 తారీఖు ఏం చెప్తారో చూద్దాం కోర్టులో. ఇవాళ 23 కదా, ఇంకా ఎంత ఉంది? 6 రోజులు ఉంది. ఆయన తీసుకొస్తారా? శవాన్ని తీసుకొస్తారా? బూడిద తీసుకొస్తారా? అసలు బతికున్నాడో లేదు అని చెప్తారా? ఏం చెప్తారో సస్పెన్స్. 29వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. అంటే ఏం చెప్తారు? నాకు తెలిసిన ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇంకా ఆచూకి తెలియదని చెప్తారా? షేమ్. చూద్దాం రేపు 29వ తారీఖున ఏవి సమాధానం న్యాయస్థానం ముందు కోర్టు వారు చెప్తారు. సీసీ ఫుటేజీలు కూడా మాయం చేశాడు. అంతకన్నా నేరస్తులు ఎవరు ఉంటాయండి? పిల్ల సాయి కన్నా పెద్ద నేరస్తులు పోలీసు వాళ్ళు. పిల్ల సాయి కన్నా పెద్ద నేరస్తులు పోలీసులు. ఎంత నేరస్తులు? చంపటం, శవాన్ని మసి చేయటం, ఆ మసిని కూడా దాచేయటం, సీసీ ఫుటేజ్ తొలగించటం. ఇంతకన్నా నేరం ఏం కావాలి ఈ సమాజంలో? పిల్ల సాయి చేసింది ఏంటి పాప? 2 కేసులు 3 కేసులు ఉండవు అతన్ని, అంతే కదా. పోలీసులు చేసిన కేసులు ఎన్ని? ఇక్కడే 3 కేసులు ఉన్నాయి. మర్డరు, బూడి చేయటం, సాక్ష్యాధారం లేకుండా తొలగించడం. ఇంకెన్ని నేరాలు చేశాడు ఈ పోలీసు వారందరూ కలిసి? ఒకటి చేస్తాడు. ఇది నాగరాజు ఒక్కడి వల్ల అయిద్దా? నాగరాజు ఒక్కడి వల్లే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలోని ఫుటేజ్ని తీయటం నాగరాజు ఒక్కడి వల్లే అవుతుందా? చెప్పండి నాకు. అఫ్ కోర్స్ ఈ మే బి స్టేషన్ హౌస్ ఆఫీసర్, రావాలి కదా, టెక్నీషియన్ రావాలి కదా, వాడిని పిలుచుకు రావాలి కదా. చాలా ఘోరంగా ఉంది ఈ వ్యవహారం. ఈ సిట్ అనేది నేరస్తుల్ని కాపాడడానికి మాత్రమే పనిచేస్తుంది అనేది నేను ఆరోపిస్తున్నాను. దానికి సమాధానం చెప్పవలసిందిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోంమంత్రి గారిని, హోంమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా దీనికి సమాధానం చెప్పమని చెబుతున్నాను. ఏంటి ఏంటి ఎదుగుతున్నారంట. ఇవాళ పేపర్లో నేను చూసా, పోలీస్ స్టేషన్లో పోతే, రక్షక భట నిలయంలోనే పోతే ఇంక రోడ్డు మీద ఎందుకుంటాయ్యా? హోటళ్ళు ఎందుకుంటాయ్యా? శ్మశానాలు ఎందుకుంటాయ్యా? ఎక్కడ ఉండవు. సాక్ష్యాధారాలే దొరకనటువంటి కేసుగా ఇది రూపుదిద్దుకోబోతుంది. సాక్ష్యాధారాలు దొరకనందువల్ల మేమేం చేయలేకపోయామని చెప్పేటటువంటి పరిస్థితికి రేపు 29వ తారీఖు రాబోతుంది అనేది నాకు అనుమానంగా ఉంది. పోలీస్ స్టేషన్లోనే, రక్షక భట నిలయంలోనే సీసీ ఫుటేజ్ లేకపోతే ఇంకా శ్మశానంలో ఏముంటుంది? బూడిదే. రోడ్డు మీద ఏముంటుంది? బూడిదే. అదేదో 302 హోటల్లో ఏముంటుంది? బూడిదే. అది ప్రైవేట్ది. వాడు ఏం చేస్తాడు? తీసేసాను అంటాడు. వాడిని కాదంటానికి ఏముంది? కానీ పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్లో 18 మాసాల వరకు భద్రపరచాలని సుప్రీంకోర్టు డెసిషన్ ఉన్నా కూడా ఎందుకు తొలగించారు? ఇది కీలకమైంది కదా. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వానికి? సో ఇదంతా కూడా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని నేను మొట్టమొదటి చెప్పాను. ఇప్పుడు దానికి ఆధారాలతో చెప్తున్నాను, అర్థం చేసుకోమని ప్రజలను అడుగుతున్నాను. సిబిఐ విచారణ తప్ప, లేదా ఎన్ఐఏ విచారణ తప్ప రెండో మార్గం ఈ కేసుకు లేదు. ఓకే, అవును. 29వ తారీఖు ఏదో సమాధానం చెప్పాలి కదా. మేము విచారణ చేసాం, 302 బుక్ చేసాం. బహుశా 29వ తారీఖు లోపలే అన్ని సాక్ష్యాధారాలు నాగరాజు గారు తొలగించిన తర్వాత ఆయన్నే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ కూడా చేసాం, ప్రొసీజర్ ఇది ప్రోగ్రెస్లో ఉంది అని చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నాగరాజు బయట ఎందుకున్నాడు నాకు అర్థం కాలేదు. ఆ రోజు నా కేసు పెట్టంగా నన్ను ఇక్కడ తీసుకెళ్లారుగా, ఇక్కడ తీసుకెళ్ళారు ఇంట్లో. అతను ఇంట్లో హాయిగా ఉంటే ఎందుకు పట్టుకోవట్లేదు అతన్ని? అంటే అతన్ని పట్టుకుంటే, అతన్ని విచారిస్తే చాలా మంది హయ్యర్ లెవెల్ ఆఫీసర్ల పేర్లు చెబుతాడు. ఎందుకు చెబుతాడు? వాళ్ళ ఆదేశం ప్రకారమే ఈ క్రైమ్ అంతా జరిగింది కాబట్టి, దానిలో కమిషనర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి, ఇంకా చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, ఏదో పెద్ద నేరాన్ని అతని మీద మోపటం కోసం, బలవంతంగా అతను ఒప్పించటం కోసం, ఎవరినో రక్షించటం కోసం ఈ తతంగం అంతా జరిగింది. ఈ తతంగంలో అతను చనిపోయాడు. ఈ వాస్తవాలు బయటకు రాకోకుండా కప్పిపుచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నం జరుగుతున్నది. ఇది నా ఆరోపణ కాదని చెప్పను.
అసలు ఇంతవరకు ఎప్పుడైనా నేను మీరు చూశారు కదా, చాలా కేసులు దొంగతనం జరిగితే ఎస్పీ వచ్చి మాట్లాడతాడు, అయ్యా దీని మీద విచారణ జరుపుతున్నాం, 2 టీములు వేసాం, 3 టీములు వేసాం అని చెప్తారు. వీరికి ఇంతవరకు మాట్లాడేవాడను, హోంమంత్రి మాట్లాడలా, డీజీపీ మాట్లాడలా, కమిషనర్ మాట్లాడలా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మాట్లాడారా? ప్లాస్టర్ వేసేస్తున్నారు పోలీసులు. ఎందుకు ఎందుకు వాస్తవాలు చెబితే భయంకరంగా ఉంటాయి కాబట్టి, ఆ వాస్తవాలని రూపుమాపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. ఎలా సాక్ష్యాధారాలు లేకోకుండా సీసీ ఫుటేజ్లన్నీ కూడా తీసేసి అప్పుడు చెబుతారు నిజాలు. అబద్ధాలని నిజాలుగా చెప్తారు, అప్పుడు సాక్ష్యాధారాలు మొత్తం పోతాయి. ఇది వాళ్ళ ప్లాన్. అర్థమైంది కదా? ఓకే.